ఏబిసిడి ఒక దీర్ఘ చతురస్రము అంటే రెక్టాంగిల్. ఏబిసిడి ఒక దీర్ఘ చతురస్రము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిఈ ఏబిఈ సమద్విబాహు వైశాల్యము లంబకోణము అంటే ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. ఏబిఈ బి దగ్గర 90 డిగ్రీలు చేసింది. ఓకే, నాకు ఎక్కువ లాజిక్ లేమొద్దు, క్వశ్చన్ కరెక్ట్గా చదువుతా నేను. రైట్, ఈసీ ఈక్వలెంట్ టు రైట్, ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా రాస్తాను. ట్రయాంగిల్ ఏబిఈ దీని ఏరియా ఎంత అన్నాడు? ట్రయాంగిల్ ఏబిఈ దీని ఏరియా ఎంత అన్నాడు? 7 అన్నాడు. దీని యొక్క ఏరియా ఎంత అన్నాడు? 7 అన్నాడు. రైట్, ఈసీ ఈక్వలెంట్ టు 3BE. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 టైమ్స్ బిఈ. అప్పుడు ఏబిసిడి యొక్క వైశాల్యం ఎంత? ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 టైమ్స్ బిఈ. ఇది ఒక దీర్ఘ చతురస్రము, ఇదొక దీర్ఘ చతురస్రము. ఇదేమో లంబకోణము, ఇది 90 డిగ్రీలు. రైట్, ఈసీ అనేది 3 సార్లు బిఈ అట. సో ఇది పేపర్ తీసుకొని 3 సార్లు అంటే ఇది 1 ఉంటే ఇది 3 టైమ్స్, ఇది 1, ఇది 1, ఇది 1, 3 టైమ్స్. పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి, పర్పెండిక్యులర్. పేపర్ని తిప్పండి, మళ్ళీ పేపర్ని తిప్పండి, మళ్ళీ పేపర్ని తిప్పండి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 లంబకోణాలు వచ్చినాయి. 8 ఏళ్ళంతా 56, 8 ఏళ్ళంతా 56. లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థం కాకపోతే ఒక పేపర్ తోటి చూపెడతాను, ఆగండి సార్. ఒక పేపర్ ఉంటే తీసుకొస్తాను, ఒక పేపర్ తోటి మీకు చూపెడతాను. రైట్, ఇక్కడ చూడండి సార్. సపోజ్గా మన దగ్గర ఒక పేపర్ తీసుకుంటాను. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇది పేపర్. రైట్, ఇది పేపర్. నేను దీన్ని ఏం చేశానంటే, ఇది పేపర్, ఇది లంబకోణము, ఇది లంబకోణము. సో ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాను, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నవ్వు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఏబిసిడి, ఇది ఏబిసిడి, ఇది బిఈ, ఇది ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 టైమ్స్. ఇది గనక 1 అవుతాయి, 1 1 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 1 1. రైట్, దీన్ని పర్పెండిక్యులర్ ఇక్కడన్నాము, పర్పెండిక్యులర్ ఇక్కడన్నాము. సో ఈ పేపర్ని ఇటు తిప్పాను, మళ్ళీ ఇటు తిప్పాను, ఇక్కడ పర్పెండిక్యులర్. మొత్తం ఎన్ని లంబకోణాలు ఏర్పడ్డాయి? మొత్తము 8 లంబకోణాలు ఏర్పడ్డాయి. 8 ఏళ్ళంతా 56, 8 ఏళ్ళంతా 56. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎనీ అదర్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం? రైట్, నెక్స్ట్ వన్. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 టైమ్స్ బిఈ. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 టైమ్స్ బిఈ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సార్, 11వ క్వశ్చన్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా సార్ ఈ స్పెషల్ ప్రాబ్లమ్స్? ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వెరైటీ. రైట్, వెంపటి రాంబాబు, ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయాలి. ప్రాబబ్లీ ఏం జరుగుతుందంటే, పుష్ నోటిఫికేషన్లో టైమింగ్ 30 మినిట్స్ బదులు 10-15 మినిట్స్ ఇచ్చుంటారు. అందుకే మీకు మెసేజ్ అలర్ట్స్ వస్తున్నాయి అనుకుంటా. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ క్వశ్చన్ మళ్ళీ చూడండి సార్, ఎవ్రీబడి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చదవండి అందరూ. క్వశ్చన్ చదివి, రైట్, క్వశ్చన్ చదవండి. 11వ క్వశ్చన్ చదవండి. రైట్, మీకు రైట్ మెసేజ్ అలర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ప్రాబబ్లీ కొంత టైం డ్యూరేషన్
రైట్, ఎక్కువ చేయమని చెప్తాను సో దట్ మీకు అంతగా ఉండదు. మీకు అంతగా డిస్టర్బెన్స్ అనిపిస్తే మీరు నాకు ఫోన్ చేయొచ్చు సార్, నేను మీ మనీ మీకు తిరిగి ఇచ్చేస్తాను. రైట్, యూ కెన్ ఆల్వేస్ టేక్ రీఫండ్ ఇన్ కేస్ ఇఫ్ అవర్ కోర్సెస్ ఆర్ డిస్టర్బింగ్ టు యూ. ఇట్స్ ఎ సింపుల్ టెక్నికల్ ఇష్యూ. 11వ క్వశ్చన్ దయచేసి చదవండి సార్. 11వది ఒకసారి క్వశ్చన్ చదవండి. 4 వరుస 2 అంకెల బేసి సంఖ్యల మొత్తము. ఓకే, అన్ని బేసి సంఖ్యలు అన్నాడు. 10 తోటి భాగించినప్పుడు పరిపూర్ణ వర్గం ఏర్పడుతుంది. ఇది చతురస్రం కాదు, వర్గం ఏర్పడుతుంది. కింది వాటిలో ఈ 4 సంఖ్యలలో ఏది సాధ్యమవుతుంది? 4 సంఖ్యలలో ఏది సాధ్యమవుతుంది? ఫస్ట్ ఏమన్నాడు? బేసి సంఖ్యలు అన్నాడు. బేసి సంఖ్యలు దేంతో ఎండ్ అవుతుంది సార్? 1 తోటి కానీ, 3 తోటి కానీ, 5 తోటి కానీ, 7 తోటి కానీ. 1, 3, 7, 9. ఇది బేసి సంఖ్యల యూనిట్ డిజిట్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 4 వరుస 2 అంకెల బేసి సంఖ్యల మొత్తము 10తో భాగించినప్పుడు పరిపూర్ణ వర్గం అవుతుంది. 10 తోటి డివైడ్ చేస్తే వర్గం అవుతుంది. 4 వరుస 2 సంఖ్యలు సార్, అంటే ఇది 11, 13, 15, 17, 19. రైట్, ఇది సీరియల్ ఆర్డర్లో ఉంది. 13, 15 ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా నేను. 3, 5, 7, 9, 1, 23, 25, 27, 29, 31. నేను ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా. 5, 7, 9, 1, 3, 7, 9, 1, 3, 5, 9, 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7. ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. 4 వరుస సంఖ్యలు 10 తోటి డివైడ్ అయినప్పుడు, 10 తోటి డివైడ్ అయినప్పుడు అదేమవుతుంది? వర్గం అవుతుంది. 4 వరుస సంఖ్యలు 10తో డివైడ్ అయినప్పుడు వర్గం అవ్వాలంటే 4 నంబర్లను యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 0 రావాలి. 4 నంబర్లను యాడ్ చేస్తే 3 + 5 8, 15, 24 కాదు. 4 వరుస సంఖ్యలు 12, 21, 22 ఇది కూడా కాదు. 16, 17, 20 ఎస్, ఇది అవుతుంది. రైట్, ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా చూసుకోండి. 7, 9, 1, 3. ఈ 7, 9, 1, 3 ఒక పాసిబిలిటీ. 7, 9, 1, 3 ఇదొక పాసిబిలిటీ. 9 + 1 10, 13, 18, 25. రైట్, ఇది కూడా చేస్తే మనకు ఎంత వచ్చింది? 19 వచ్చింది. అంటే ఇది కూడా పాసిబిలిటీ కాదు. 7, 9, 1, 3. 7, 9, 1, 3. ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 21, ఇది 21, ఇది 23, ఇది 17, ఇది 19, 36 + 44. 36 + 44 ఎంత? 80. 80 అనేది వర్గమా? 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 8. 8 వర్గం కాదు. సో 21 కాదు. 41 వేద్దాం. ఇది 41 వేస్తే ఇది 43, ఇది 39, ఇది 37. 76 + 84 160. 160ని 10 తోటి డివైడ్ చేస్తే 16. 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. మంచి వెరీ గుడ్ లాజికల్ క్వశ్చన్. లాజికల్ క్వశ్చన్. 4 వరుస 2 అంకెల బేసి సంఖ్యల మొత్తం. అన్నీ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యల్లో యూనిట్ డిజిట్ ఏముంటుంది? 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ. 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ. వరుస సంఖ్యలు అది 1 నుంచి స్టార్ట్ అయ్యి 7 వరకు వెళ్ళొచ్చు, 3 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వెళ్ళొచ్చు, 7 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళొచ్చు. 3, 5, 7, 9, 1. సో ఈ నంబర్లు 4 నంబర్లను యాడ్ చేసి 10 తోటి డివైడ్ చేస్తే 10 తోటి డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి? వర్గం రావాలి. 10 తోటి డివైడ్ చేస్తే వర్గం రావాలంటే 4 డిజిట్లను యాడ్ చేస్తే నాకు 0 రావాలి. 3 + 5 8, 15, 24 కాదు. రైట్, 12, 21, 22 కాదు. 16, 17, 20
20 అది కూడా అవుతుంది. 7913 నంబర్లు ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేశా. సో 41 అయితే నంబర్ ముందేమవుతుంది 39 37 43, ఇది 76, ఇది 84, 76 + 84 160. 160ని 10 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత 16. 16 అనేది 4 స్క్వేర్ వర్గం అవుతుంది.